నమస్తే ఎయిర్ ప్లస్ ఛానల్కి స్వాగతం. రవికిషోర్ మాన్కర్ మీతో అందరూ హెల్తీగా ఉండాలని కోరుకుంటూ ఈ వీడియోలో మీకు నవోదయ విద్యాలయ సమితి నుంచి వచ్చినటువంటి ఒక లేటెస్ట్ అప్డేట్ పోస్టుల భర్తీకి సంబంధించి ఏంటంటే కనుక మీకు అందరికీ గుర్తే ఉంటుంది. కొంతమంది మర్చిపోయి ఉంటారు, కొంతమంది ఎగ్జామ్ డేట్స్ ఎప్పుడా అని చెప్పేసి ఎదురు చూస్తూ ఉంటారు. అదేంటంటే రైట్ అండి, మీరు ఆలోచిస్తున్న ఏదైతే ఉందో నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి సంబంధించి మీరు లాస్ట్ ఇయర్ అంటే గత సంవత్సరం మార్చ్ 2024 అలాగే ఏప్రిల్ మే 2024 సంవత్సరం 2024 మీరైతే ఆ ఎడిట్ ఆప్షన్ అనేటువంటి చేసుకోవడం జరిగింది. దానికి సంబంధించి అప్డేట్ అయితే రావడం జరిగింది. లేటెస్ట్గా మనకు జనవరి 2, 2025 అయితే రావడం జరిగింది. అది ఏం చెప్తున్నారంటే ఇక్కడ మీకు చూపిస్తాను. ఇక్కడ చూసుకున్నట్లయితే కనుక వెబ్సైట్లో మనకు ఈ అప్డేట్ అనేటువంటిది రావడం జరిగింది. ఇది మీకు చూపిస్తాను ఎలా డౌన్లోడ్ చేసుకోవాలని చెప్పేసి. అలాగే కింద మీకు వెబ్సైట్ లింక్ కూడా ఇస్తాను, అక్కడ నుంచి మీరు నేరుగా అయితే చూసుకోవచ్చు. అయితే అఫీషియల్గా అయితే మనకి నోటీస్ రావడం అయితే జరిగింది. చాలా ఇవి అప్డేట్ అని చెప్పేసి రావడం జరుగుతుంది కాబట్టి ఓకే నోటీస్ చాలామంది అడుగుతున్నారు, సార్ మాకు ఎగ్జామ్ డేట్స్ ఎప్పుడు వస్తాయి సార్, వస్తే చెప్పండి అని చెప్పేసి చాలామంది అడగడం జరిగింది. ఎగ్జామ్ ఎప్పుడు ఉండొచ్చు అని అడగడం జరిగింది. వాళ్ళందరికీ అప్డేట్ ఇస్తా అని చెప్పాను ఏదైనా వచ్చినప్పుడు. ఈరోజు నేను ఇది ఇస్తున్నాను మీకు. ఇదేంటంటే మనకి ఎగ్జాము ఈ 2024 మార్చిలో మేమైతే రిక్రూట్మెంట్ ప్రాసెస్ కోసం పలు పోస్టుల భర్తీ నాన్ టీచింగ్ పోస్టులు ఏదైతే స్టాఫ్ నర్స్ కానివ్వండి, ల్యాబ్ అటెండెంట్ కానివ్వండి, జూనియర్ అసిస్టెంట్ కానివ్వండి, ఓకేనా, ఇలాంటి పలు పోస్టులకు మీకు ఐడియా ఉంటుంది. ఎంటీఎస్ కానివ్వండి, పలు పోస్టులకు ఎవరైతే అప్లై చేస్తున్నారో అకౌంటెంట్ లాగా ఇవన్నీ కూడా మీకు ఐడియా ఉంటుంది. వాళ్ళకి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించి ఏదైతే రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఉందో మేము ఏజెన్సీ నుంచి విత్డ్రా చేసుకున్నామని చెప్పేసి నవోదయ సమితి అయితే తెలియజేస్తుంది. ఏదైతే ఏజెన్సీకి అప్పచెప్పినారో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అంటే మీరు అప్లై చేస్తున్నప్పుడు మీరు ఎన్టీఏ నుంచి అప్లై చేస్తుంటారు కదా, మీకు గుర్తుంటుంది. దానికి సంబంధించి ఇప్పుడు అక్కడ నుంచి మేము విత్డ్రా చేసుకున్నాం. అంటే ఇప్పుడు ఆ సంస్థ అనేటువంటిది ఈ రిక్రూట్మెంట్ ప్రాసెస్ చేయట్లేదు. అయితే మేము ఈ రిక్రూట్మెంట్ ప్రాసెస్ కోసం మళ్ళీ ఎవరికైనా వెతుకుతున్నాం ఫర్దర్గా ఎవరైనా ఏజెన్సీ ఇవ్వడానికి చూస్తున్నాం అని చెప్పేసి అంటున్నారు. దీనికి సంబంధించి నెక్స్ట్ ఎగ్జామ్ షెడ్యూల్ ఎప్పుడు ఉండబోతుంది, అలాగే ఇదంతా కూడా మేము ఈ అప్డేట్ అనేటువంటిది అంతా కూడా మీకు ఎవరైతే అప్లై చేస్తున్నారో ఈ క్యాండిడేట్స్ అనేది తెలియజేస్తున్నాయి. ఏమనగా అంటే మేము ఏదైతే త్వరలో దీనికి సంబంధించి ఎగ్జామ్ షెడ్యూల్ అంతా కూడా నవోదయ వెబ్సైట్లోనే మేము పొందుపరుస్తాము అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. అదే ఇక్కడ ఎగ్జామ్స్ సంబంధించి సమితి అని చెప్పేసి ఇక్కడ వెబ్సైట్ కూడా ఇచ్చారు. ఈ వెబ్సైట్ లింక్ మీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, ఓకేనా. దాని తర్వాత మనకు రెగ్యులారిటీ ఏదైతే ఉందో ఫర్దర్ అప్డేట్స్ అన్నీ కూడా మనకి వెబ్సైట్లోనే వస్తాయి. ఇంతకుముందు మనం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీలో వెబ్సైట్లో వెళ్ళి ఎన్టీఏ వెబ్సైట్లో వెళ్ళి మనం అప్డేట్ చెక్ చేసుకోవాల్సి ఉంది. అయితే ఇప్పుడు ఏమంటున్నారంటే నవోదయ సమితి వెబ్సైట్లోనే మీకు డీటెయిల్స్ అప్డేట్స్ అన్నీ కూడా వస్తాయి, మీరు చూస్తూ ఉండండి అని చెప్పేసి మనకి ఇక్కడ గిరీష్ కుమార్ గారు డిప్యూటీ కమిషనర్ గారు అయితే ఈ నోటీస్ని అయితే జారీ చేయడం జరిగింది. మరి ఎవరు కూడా కంగారు పడకండి, మనకు అఫీషియల్గా అయితే అప్డేట్స్ అయితే వస్తాయి. ఈ అప్డేట్స్ నేను ఎప్పటికప్పుడు మీకు అందిస్తూ ఉంటాను. వచ్చినప్పుడల్లా కూడా నేను మీకు చూపిస్తాను ఈ వెబ్సైట్లో ఎలా వెళ్ళి చెక్ చేయాలి అలాగే అనేటువంటిది కూడా మీకు నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఈ వెబ్సైట్ లింక్ ఇచ్చాను. అక్కడ క్లిక్ చేయగానే మీకు ఇలా విండో అనేటువంటిది ఓపెన్ అవుతుంది. జస్ట్ మీరు ఇక్కడ ఇంటూ మార్క్ రైట్ సైడ్లో ఉన్న ఇంటూ మార్క్ని క్లోజ్ చేస్తే మనకి ఇలా డిస్ప్లే అనేటువంటిది వస్తుంది. అయితే దీని గురించి చెప్పబోయే ముందర ఇక్కడ ఏంటంటే ఎన్విఎస్ నాన్ టీచింగ్ రిక్రూట్మెంట్ 2024 అని చెప్పేసి జనరల్ హిందీ అంటే మీరు ఏవైతే పోస్టులకు అప్లై చేస్తున్నారో వాళ్ళలో కొన్ని పోస్టులకు అయితే హిందీ కంపల్సరీగా క్వాలిఫై అవ్వాలి అని చెప్పేసి మీకు నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో వెబ్సైట్ లింక్ అయితే ఇచ్చాను. ఆ వెబ్సైట్ లింక్ మీద క్లిక్ చేయగానే ఇలా విండో అనేటువంటి డిస్ప్లే అవుతుంది మీకు. అయితే దీని గురించి పూర్తి డీటెయిల్స్ చెప్పబోయే ముందర ఒక ఇన్ఫర్మేషన్ అండి. అదేంటంటే ఎవరైతే అప్లై చేస్తున్నారో మీరందరూ కూడా హోప్ మీద అప్లై చేస్తున్నారు కాబట్టి చూస్తున్నారు అంటున్నారు. అయితే ఇక్కడ మీకు ఏంటంటే ఈ చాలామంది కూడా అడగడం జరిగింది ఇంతకుముందు రిక్వెస్ట్. అదేంటంటే ఈ ఎన్విఎస్ నాన్ టీచింగ్ రిక్రూట్మెంట్ 2024కి సంబంధించి ఏదైతే ఉందో దాంట్లో మనకి హిందీ అనేటువంటిది కంపల్సరీగా కొన్ని పోస్టులకు అయితే ఉంది, కొన్ని పోస్టులు అయితే హిందీ అనేటువంటిది ఉంది. కాబట్టి నేను ఏం చేస్తాను అంటే క్లాసులు అప్పుడు ఎగ్జామ్ వస్తుందని ఉద్దేశంతో నేను అక్కడ క్లాసులు కూడా స్టార్ట్ చేయడం జరిగింది. మీరు డిస్క్రిప్షన్ బాక్స్లో మీకు కింద ఎన్విఎస్ నాన్ టీచింగ్ రిక్రూట్మెంట్ ఫర్ జనరల్ హిందీ అని చెప్పేసి నేను ఇక్కడ ప్లేలిస్ట్ అయితే ఇస్తాను. అక్కడ తర్వాత వన్స్ నోటిఫికేషన్ లేదా షెడ్యూల్డ్ నోటిఫికేషన్ డేట్స్ ఎగ్జామ్ డేట్స్ వచ్చినట్లయితే నేను దానికి సంబంధించి తర్వాత మళ్ళీ ఆ క్లాసుల్ని కంటిన్యూ చేస్తాను. ఇప్పటికైతే 25 ప్రాక్టీస్ సెట్స్ అయితే చేయడం జరిగింది. ఒకసారి మీరు వెళ్ళి చెక్ చేయండి. క్లియర్గా తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తూ పాయింట్ టు పాయింట్ మీకు ఎటువంటి నాలెడ్జ్ లేకుండా కూడా మీకు క్లియర్గా అర్థమయ్యేలాగైతే ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మరి వెళ్ళి చూడగలరు. మీకు ఇంకా యూస్ఫుల్ అనిపిస్తే కనుక కింద కామెంట్ చేయండి. అలాగే వీడియో చూసిన తర్వాత మీ ఒపీనియన్ మీ ఫీడ్బ్యాక్ కూడా ఇవ్వండి. దాని ప్రకారంగా నేను మీకు ఇంకా మంచిగా అందించే ప్రయత్నం అయితే చేస్తాను. ఓకే, ఇప్పుడు మనం వెబ్సైట్లో వచ్చామండి. ఇక్కడ మీకు రిఫ్రెష్ చేస్తాను. రిఫ్రెష్ చేయగానే మనకు దీనికి సంబంధించి అప్డేట్ అనేటువంటిది మనకు ఇక్కడ నోటీస్ లాంటిది ఇక్కడ మనకి డిస్ప్లే అవుతుంది. చూడండి, ఇక్కడ మీకు జూమ్ చేసి చూపిస్తాను. చూడండి, నోటీస్ రిగార్డింగ్ ఎన్విఎస్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ డ్రైవ్ 2024 ఫర్ వేరియస్ నాన్ టీచింగ్ పోర్షన్ దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనకి ఇలా అడుగుతుంది. దీని మీద
ఇలాగా మీకు ఇక్కడ నుంచి మీరైతే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇందాక మీరు చూపించినటువంటి ప్రాసెస్ ఇదండి. ఓకేనా. సో హోప్ మీకు ఇది అర్థమైందని అనుకుంటున్నాను. ఓకేనా. సో మీకు యూస్ఫుల్ అయిందని అనుకుంటున్నాను. మళ్ళీ ఇంకా లైక్ చేయకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న గంట సింబల్ నొక్కి ఆల్ అందరికి తీసుకోండి. అప్పుడే నేను చేసే ప్రతిదీ కూడా మీకు మొదటగా నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుందండి. ఓకే. సో మళ్ళీ కలుద్దాం మరొక అప్డేట్ వీడియోతో. అందాక మూవ్ ఫర్ విత్ పాజిటివ్ వైబ్రేషన్స్ అండి. మీరు జాగ్రత్తగా ఉండి సురక్షితంగా ఉండండి. మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోతో. ధన్యవాదాలు. జై హింద్.